బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన కామన్ మ్యాన్స్ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ బయట నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ సీజన్స్లో కామన్ మ్యాన్స్ని తీసుకోవడానికి బిగ్ బాస్ టీం వాళ్ళు ఆలోచిస్తారు అని కూడా అంటున్నారు. ఎందుకు అనంటే హౌస్లోకి కామన్ మ్యాన్స్గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ చాలా ఎక్కువ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ తీరులో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే లైవ్లో జరిగిన విషయాన్ని చూసుకుంటే మాస్క్ మ్యాన్ హరీష్ భరణి గారిని ఆడంగోడు అన్నట్లు మాట్లాడేశాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇమాన్యువల్, భరణి, తనుజ వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడుతున్నారని, ఇక ఇదే విషయం మాస్క్ మ్యాన్ హరీష్ ప్రియా దగ్గర చెప్తూ మాట్లాడుతున్నాడు. నేను ఇప్పటివరకు భరణి చాలా తక్కువ అంచనా వేశాను. నేను మొన్నటి వరకు ఏమనిపించిందంటే ఇద్దరు మొగలతో ఒక ఆడదాన్ని గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. కానీ ఈ రోజు నుంచి ఏమనిపిస్తుందంటే నేను ఆడేది ముగ్గురు ఆడలతో కూడా గేమ్ ఆడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్. అయితే ఈ విషయంలో ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ, అంతేకాకుండా భరణి అలాగే తనుజ వీళ్ళిద్దరూ కూడా హౌస్లో ఉన్న ఓనర్స్కి వండి పెడుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హరీష్ మళ్ళీ మాట్లాడుతూ ప్రియా దగ్గర నేను భరణి, తనుజ వీళ్ళిద్దరు వండిన వంట తినను, అసలు నాకు వాళ్ళంటేనే నచ్చట్లేదు. ఏదేమైనా మాస్క్ మ్యాన్ అయితే హరీష్ చాలా ఎక్కువ చేస్తున్నారంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి ఇమాన్యువల్, భరణి వీళ్ళిద్దరిని కూడా మాస్క్ మ్యాన్ హరీష్ ఆడంగూర్లు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది, మాస్క్ మ్యాన్ బిహేవియర్ గురించి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి మన ఛానల్.